హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ని షేర్ చేసుకుంటాను. నేను ఈ ఫ్రిడ్జ్ని 6 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. సరిపోతుంది మాకైతే. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను నా ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఎలాంటి కాస్ట్లీ ఆర్గనైజర్స్ని వాడాను. నా దగ్గర ఉన్న వాటితోనే నాకు వీలుగా నీట్గా పెట్టుకుంటాను. నేను నా సబ్స్క్రైబర్స్కి కానీ ఎవరికైనా అవి కొనండి ఇవి కొనండి అని అస్సలు చెప్పను. ఎందుకంటే మనం సరిగ్గా ఆలోచిస్తే ఇంట్లో ఉన్న బాక్సెస్, గ్లాస్ ఐటమ్స్ వీటితోనే మనం ఫ్రిడ్జ్ని చాలా నీట్గా హైజీన్గా అయితే పెట్టుకోవచ్చు. సో మన దగ్గర ఉన్న వాటితోనే మనం నీట్గా దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా బెస్ట్ అనేది నేను ఎప్పటికీ నమ్మే పాలసీ. సో ఇప్పుడైతే మనము ఫ్రిడ్జ్ని చూసేద్దాం. సో పైన మనకి ఫ్రీజర్ వస్తుందండి. సో మనం ఇప్పుడు టాప్ నుంచే చూద్దాము. సో పైన ఇలా ఫ్రీజర్ వస్తుంది. సో దీంట్లోకి మనకి ఫ్రిడ్జ్ ఎలా అంటే కన్వర్టబుల్ అనమాట. సో మనము ఫ్రీజర్ని రెగ్యులర్ రెఫ్రిజిరేటర్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి గ్రాసరీ ఐటమ్స్ లేకుంటే ఇలాంటివన్నా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటివి పెట్టుకోవచ్చు అంటే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకనే నేను ఈ ఫ్రిడ్జ్ని అయితే చూస్ చేసుకున్నాను. సో పైన మనకి ఇలా ఐస్ మేకర్స్ ఇచ్చారండి. సో దీన్ని అయితే నేను ఎక్కువ వాడను. దీంట్లోకి నేను ఐస్ ప్యాక్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడ ఇది సమ్మర్ కాబట్టి ఐస్ క్యూబ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ వాడుతూ ఉంటాము. లేకుంటే ఎక్కువ మేము ఐస్ క్యూబ్స్ ఇవన్నీ పెట్టాను అన్నమాట. ఇంకా ఐస్ క్రీమ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా డౌన్ సెక్షన్ చూసినట్టయితే ఇవి ఆమ్లాస్ అండి. సో నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసిన వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. నేను మార్నింగ్స్ ఆమ్లా జ్యూస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాను. సో మొన్న తెచ్చుకున్నాను అనమాట. సో వాటిని అన్నింటినీ కట్ చేసి ఇలా ఒక బాటిల్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ ఎండు ఖర్జూరాలు అనమాట. సో వీటిని కూడా నేను ఫ్రీజర్ సెక్షన్లోనే పెట్టుకున్నాను. నేను వంటలోకి, చట్నీస్లోకి పచ్చి కొబ్బరిని ఎక్కువ వాడుతూ ఉంటాను. సో దాన్ని నేను ఇలా కట్ చేసి పైన ఫ్రీజర్లోనే పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఇది నెయ్యి అండి. సో నేను కావాల్సినంత నెయ్యి బయట పెట్టేసుకుంటాను. ఇంకా మిగిలిన వాటిని అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో ఇదన్నమాట ఫ్రీజర్ సెక్షన్ అయితే. నేను ఎక్కువగా అయితే లోడ్ చేయనండి. ఎందుకంటే ఏదో ఒక వస్తువు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. సో మనకి ప్లేస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంకా షెల్ఫ్ సైడ్ చూసినట్టయితే వన్ సైడ్ మొత్తం నేను ఇలా బేకింగ్ అయితే పెట్టేశాను. బేకింగ్ సోడాస్, బేకింగ్ పౌడర్, వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. ఇంకా కొన్ని స్పైసెస్ మనకి రెగ్యులర్గా వాడుతూ ఉండం కదా. సో అలాంటివన్నీ నేను పైన ఫ్రీజర్లోనే పెట్టుకుంటూ ఉంటాను. ఇవి కలోంజీ సీడ్స్, ఇలాచీ, ఇంకా ధనియాలు, సో ఇలాంటివన్నీ పైన పెట్టుకున్నాను అనమాట. ఇంకా డౌన్ చూసినట్టయితే ఇవి నెబ్యులైజర్స్లో వాడుకునే లిక్విడ్స్, ఇంకా ఈనోస్ ఇలాంటివన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి ఆరిగానోస్, సూప్స్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఇలాంటివన్నీ పైన ఫ్రీజర్లోనే పెట్టుకుంటాను. సో ఇదన్నమాట ఫ్రీజర్ సెక్షన్ అయితే. ఇంకా డౌన్ రెఫ్రిజిరేటర్ సెక్షన్ చూద్దాము. సో ఇక్కడ మనకి పైన ఇలా షెల్ఫ్ వస్తుంది. సో ఇక్కడ మనకి కూలింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకనే ఇక్కడ నేను మిల్క్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. సో పాలు, ఇంకా పెరుగు, పన్నీర్, బటర్, ఇంకా కండెన్స్ మిల్క్ ఇలాంటివన్నీ నేను ఇక్కడ పెట్టుకుంటాను. సో వీటిని పెట్టుకునేటప్పుడు ఒక ట్రే పెట్టి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఏదైనా స్పిల్ అయితే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇక్కడే నేను మెహందీ కోన్స్ అయితే పెట్టుకున్నాను. సో నేను ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటామన్నమాట నేను, పాపకి. సో అందుకని నేను తెచ్చుకున్నప్పుడల్లా ఒక 2-3 ఎక్స్ట్రానే తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఇవన్నీ ఫేస్ షీట్ మాస్క్ అండి. సో వీటిని కూడా కూలింగ్లో పెడితే కూల్గా ఉంటాయని సో పైన పెట్టుకున్నాను. ఇంకా సెకండ్ షెల్ఫ్ మొత్తం నేను ఇక్కడ లెఫ్ట్ ఓవర్స్, ఇంకా మిగిలిపోయిన ఏమన్నా దోశ పిండ్లు, ఇడ్లీ పిండి ఇలాంటివి ఉంటే పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడే నేను నిమ్మకాయలను అయితే పెట్టుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాక్స్ అండి.
సో మనకి ఫ్రిడ్జ్లో ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది. అంటే కొన్ని ఐటమ్స్ ఏంటంటే ఒక నుంచి ఇంకొక దానికి స్మెల్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అలా రాకుండా బేకింగ్ పౌడర్ని అయితే పెట్టుకున్నాను. ఇంకా డౌన్ షెల్ఫ్ చూసినట్టయితే సో దీంట్లో ఫ్లవర్స్ పెట్టుకున్నాను. ఇంకా ఇదొచ్చేసి మనకి బాడీ హీట్ అయిపోయినప్పుడు తాగే పొడి అండి. సో ఇది సగ్గుబియ్యము ఇంకా ఇలాచీ వేసేసి పౌడర్ అనమాట. సో దీన్ని ఎక్కువగా మా అమ్మ నాకు చేసిస్తూ ఉంటారు. సో దీన్ని మనం ఈజీగా జావలాగా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. ఇంకా బిస్కెట్స్ మనం ఓపెన్లో పెట్టేస్తే మెత్తపడిపోతూ ఉంటాయి. సో అందుకని ఇలా బాక్స్లో అయితే పెట్టుకున్నాను. ఇవి నూడిల్స్. సో సైడ్లో ఇలా చిన్న చిన్న మసాలాస్ ఇంకా డ్రింక్స్లో మిక్స్ చేసుకునేవి, సో ఇలాంటివన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇది పెరి పెరి మసాలాస్, ఇంకా గ్లూకోజ్, నేను మిల్క్లోకి మిక్స్ చేసుకునే పౌడరు, చాక్లెట్ సిరప్స్, మిగిలిపోయిన ఊరగాయలు, ఇది కాఫీ పౌడర్ అండి, ఫిల్టర్ కాఫీ పౌడర్, ఇంకా సోయా సాస్. సో ఎప్పుడైనా నూడిల్స్ అలాంటివి చేసుకునేటప్పుడు యూజ్ చేసుకుంటాను. ఇంకా హాట్ చాక్లెట్. ఇక్కడ చాక్లెట్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే మా పాపకి తన స్కూల్లో బర్త్డేస్ ఉంటాయి కదా పిల్లలవి, సో అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇంటికి తెచ్చిస్తూ ఉంటుంది నాకు. సో వాటిని నేను ఇలా బాక్స్లో పెట్టేసి ఎప్పుడన్నా ఒకటి అలా తీసుకుంటూ ఉంటాను. సో మనము ఫుడ్స్, ఫ్రైడ్ రైసెస్ ఇంకా పిజ్జాస్ ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు మనకి ఇలా కెచప్ ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదా, సో వాటిని నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకా దీంట్లోకి అయితే నేను అల్లం పెట్టుకున్నానండి. ఇది నేను మార్నింగ్ జ్యూస్లోకి మిక్స్ చేసుకుంటాను కాబట్టి కొద్దిగా ఉంది. ఇంకా సైడ్స్ చూసినట్టయితే ఇవన్నీ ఇంకా ఈజీగా మనకి యాక్సెస్ ఉండేటట్టు పెట్టుకుంటాను. సో ఒక దాంట్లో అయితే ఇలా పచ్చిమిరపకాయలని పెట్టుకున్నాను. ఇవి త్వరగా చెడిపోకుండా ఉండడానికి ఒక టిష్యూ పేపర్ వేసుకొని మనం బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఒక దాంట్లో కరివేపాకు, ఒక దాంట్లో కొత్తిమీరని అయితే పెట్టుకున్నాను. కొన్ని ఫ్రూట్స్ ఎలా అంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎక్కువగా స్పేస్ పట్టేస్తాయి. నెక్స్ట్ వేరే ఫుడ్ ఐటమ్ స్మెల్స్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో అలాంటి ఫ్రూట్స్ని నేను ఇలా కట్ చేసి బాక్స్లో పెట్టుకుంటాను. ఇదంతా నాకు చాలా ఈజీగా తీసుకోవడానికి యాక్సెస్ ఉంటుందండి. సో అంటే ఒకటి కదిల్చినప్పుడు ఇంకోటి పడిపోవడం ఇలా ఏమి ఉండదు. సో అందుకని నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా కింద మనకి ఇలా ఫ్రూట్ బాక్స్ అయితే ఇచ్చారు. దీంట్లోకి నేను మోమోస్ షీట్స్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ మసాలా బాక్సెస్ ఉంటాయి కదా కర్రీస్లోకి, ఇంకా జీలకర్ర పౌడర్స్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా బాక్సెస్లో వేసిన తర్వాత మిగిలిపోయిన పౌడర్స్ ఇలాంటివన్నీ ఇక్కడే పెట్టుకున్నాను. ఇవన్నీ స్పైసెస్ అండి. నేను ఫ్రూట్స్ తెచ్చుకుంటే ఎక్కువ బయటే పెట్టుకుంటూ ఉంటాను, అందుకని ఈ ఫ్రూట్ బాక్స్లో నేను ఇలా సర్దుకున్నాను. ఇక్కడ జాగరీ పెట్టుకున్నాను, ఇంకా సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, ఇంకా ఫ్లాక్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు. సో ఇవన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను. ఈ బాక్స్లో నేను సున్నిపిండి పౌడర్స్ అన్నీ పెట్టుకుంటానండి. సో నేను ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొన్ని తీసుకొని మళ్ళీ వీటిలోనే పెట్టేసి పెట్టుకుంటాను. ఇంకా పిల్లల కోసం ప్యాన్ కేక్స్ మిక్సెస్, ఇంకా గులాబ్ జామున్ పౌడర్స్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. ఈ బాక్స్లో నేను హోల్ స్పైసెస్ని అయితే పెట్టుకున్నానండి. సో దీంట్లో దాల్చిన చెక్క, మిగిలిన ధనియాలు, లేకుంటే బిర్యానీ స్పైసెస్, ఆవాలు ఇలాంటివన్నీ నేను ఈ బాక్స్లో అయితే పెట్టుకుంటాను. సో ఇది ఒక ఐస్ క్రీమ్ బాక్స్ అనమాట. సో దాన్ని పడేయడం నాకు ఇష్టం లేక సో దాంట్లోనే ఇవన్నీ పెట్టుకున్నాను.
కొంతమంది ఆర్గానిక్స్ అంటే ఇలా అంటే కొత్త కొత్త ఐటమ్స్ మనం ఆన్లైన్లో కనిపించినవన్నీ కొనాలి అని అనుకుంటూ ఉంటారు. అలా ఏం లేదు, మన దగ్గర ఉన్న వాటితోనే మనం నీట్గా పెట్టుకోవచ్చు. మనం పెట్టుకునేది నీట్గా హైజీన్గా ఉంటే చాలు, మనకి నచ్చితే చాలు. ప్రతి ఒక్కరిని మనం ఇంప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదన్నమాట ఫ్రూట్ బాక్స్ అయితే. ఇంకా కింద నేను వెజిటేబుల్స్ని పెట్టుకుంటాను. నేను మార్కెట్స్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఇలా ఈ బ్యాగ్స్ని తీసుకొని వెళ్తాను. సో దాంట్లోకి నేను కూరగాయలని తెచ్చుకుంటూ ఉంటాను. నాకు తోచినంతగా, నాకు వీలైనంతగా నేను ప్లాస్టిక్ కవర్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అందుకనే నేను వీటిలో తెచ్చుకుంటాను. సో ఇలా మనం ఈ బ్యాగ్స్లో మనము ఆకుకూరల్ని వీటి స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా మిగిలిపోయినవి ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే ఇలా కట్ చేసి బాక్సెస్లో పెట్టుకుంటాను. సో ప్రతి ఒక్క వెజిటేబుల్ని నేను ఇలా ఈ బ్యాగ్స్లోనే పెట్టుకుంటానండి. సో ఈ కాటన్ బ్యాగ్స్ వల్ల ఏంటంటే మనకి తొందరగా పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. నేను మార్కెట్లో డైరెక్ట్గా వీటిలోనే వేసుకుంటాను. ఇంకా ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఈ బ్యాగ్స్లోనే సర్దుకుంటాను. సో ఇదన్నమాట ఫ్రిడ్జ్లో రెఫ్రిజిరేటర్ పార్ట్ అయితే. ఇప్పుడు మనం డోర్ సైడ్ చూద్దాము. సో పైన మనకి ఇలా షెల్ఫ్స్ ఇచ్చారు. ఈ షెల్ఫ్స్లో నేను రెగ్యులర్గా వాడుకునేవి పెట్టుకుంటూ ఉంటాను. మసాలాస్, ఒక సైడ్ ధనియాల పొడి, నెక్స్ట్ కసూరి మేతి, ఇవి సబ్జా గింజలండి. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువనే ఉంటాయి. ఇంకా ఇది వాము, ఇది గోండు కటీరా. ఇది మనం బాడీ ఎక్కువగా హీట్ అయిపోయినప్పుడు దీన్ని మనం 8 to 10 అవర్స్ సోక్ చేసుకొని మనం తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్ కూలింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ పాప్కార్న్ కెనాల్స్ అయితే పెట్టుకున్నాను. సో డౌన్ మనకి హోల్ స్పైసెస్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పొడులు. ఇది నేను తాలింపులో వేసుకునే పొడి అండి. ఇంకా ఇది వచ్చేసి పప్పుల పొడి. దీన్ని మా పాప చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. సో తన కోసం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతాను. ఇంకా షేజ్వాన్ సాసెస్. సో ఈ బాటిల్స్ అని ఏంటంటే ఏదో ఒక దాంట్లో మనం తెచ్చుకున్న సాసెస్ ఉంటాయి కదా, సో వాటిని నేను అవి అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసి ఇలా రీఫిల్ చేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడైతే ఇవి చికెన్ మసాలా ఇంకా పెప్పర్ పౌడర్ అండి. ఇది నేను ఫిష్ కర్రీలోకి వాడుకునే జీలకర్ర మెంతుల పొడి. సో ఇంకా ఇది వచ్చేసి గరం మసాలా. ఇది నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఇది రసం పౌడర్. ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ ఇంకా పాప్కార్న్ అయితే పెట్టుకున్నాను. సో ఇలా నేను ఐస్ క్రీమ్స్కి కానీ లేకుంటే ఏదైనా కెచప్స్, సాసెస్, జామ్స్ ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని ఇలా రీయూజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. నేను చాలా తక్కువ ఏదైనా బాటిల్స్ లాంటివి కొనడం జరుగుతుంది. సో నేను ఒకసారి కొన్నానంటే దాన్ని ఖచ్చితంగా 3-4 ఇయర్స్ అయితే ఖచ్చితంగా వాడతాను. సో ఇవన్నీ ఆ బాటిల్సేనమాట. కొన్ని వాటి మీద అయితే అసలు లేబుల్స్ కూడా ఇంకా పోలేదు. ఇంకా ఈ బాటిల్స్ని మాత్రం నేను బయట కొన్నాను. ఇంకా కింద వచ్చేసి వాటర్ బాటిల్స్ని పెట్టుకున్నాను. సో ఇదండి నా ఫ్రిడ్జ్ టూర్ అయితే. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.